పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల కారు ప్రమాదంలో చనిపోయిన నీ కూతుర్ని బతికించిన నన్నే సంపేంత కచ్చ పెంచుకున్నా నేనేమి నీకు అన్యాయం చేయనేదే మరి ఎందుకమ్మా నేనన్నా నా కుటుంబం అన్నా నీకెందుకమ్మా అంత ద్వేషం పదలచ్చన ఇలాంటి వాళ్లతో మాటలు అనవసరం వీళ్ళు ఏం చేస్తారో మనము చూద్దాం పద పట్నం నుంచి వచ్చిన ఆవే మన నమ్మకాల్ని మన అభిప్రాయాల్ని సులకన చేసి ఈ మన్యం యొక్క ప్రశాంతతను దూరం చేయడానికి కంకణం కట్టుకుందంటే ఎక్కడే పుట్టి ఎక్కడే పెరిగిన మనలాంటోళ్ళు ముందు తరాలవరికి మన సంస్కృతి సంప్రదాయాలను ఎలా అందజేయగలం? ఇక మీలాంటి వారి మేలు కోరుకునే కంటే కీడు కోరుకుంటేనే ఈ జన్మకి సార్థకత ఉంటుంది. అందుకే మీరు చస్తారని చెప్తున్నాను. చూడమ్మా, నువ్వు చెప్పిందంతా అక్షరాల నిజం. కానీ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ రోజుల్లో నీలా నిస్వార్థంగా ఉంటే ఇక అంతేనమ్మా. అందుకే అప్పుడప్పుడు మాలాగా కూడా ఉండాలి, తెలిసిందా? అది సరే, ఆ సంజీవిని ముట్టుకుంటే అందరూ చచ్చిపోతారన్నావు. అలా అని ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు? మరి ఆ చెట్టుని ముట్టుకోకుండా తవ్వి తీసుకొచ్చి మా పెరట్లో పెట్టుకోవడం ఎలా? నాకు తెలీదు. మరి అదే వచ్చిందమ్మా. దాన్ని ముట్టుకోకూడదు అంటావు, మరి ఎలా ముట్టుకోవాలో తెలీదు అంటావు. ఏమమ్మో సత్యము, ఏమన్నా చెప్తే నమ్మేలా ఉండాలమ్మా, అంతేగాని మరీ ఇంత అబద్ధమా? నేనేమి అబద్ధం ఆడలేదు, నిజమే చెప్తున్నాను. ఒకసారి రాజమేని అదేది పరుసువేది గురించి అడిగానమ్మా. ఆయన కూడా నీలాగే తెలుసని కాసేపు తెలీదని కాసేపు చెప్పి ఆఖరికి మళ్ళీ ఎప్పట్లాగా వేదాంతం చెప్పాడు. అయితే నీ బుర్రకి బాగా ఎక్కుండాలే. ఏం చెప్పాడో బాగా గుర్తు తెచ్చుకో. ఏం చెప్తే ఏం తంట వస్తుందో.
ఏం లేదు రాజయ్య, ఇప్పుడు కొన్ని పసర్లు కొన్నిటికి వాడచ్చు కదా. అదేడు దొరా, అన్ని పాసర్లు అన్నింటికి వాడొచ్చు. అంటే నా ఉద్దేశం కేవలం ఆకు పసలతోనే చాలా చెయ్యొచ్చు కదా. నేను చెప్పేది అదే దొరా, చాలా చెయ్యొచ్చు. మనిషిని బాగు చేయొచ్చు, మనసుని బాగు చేయొచ్చు, నేలని బాగు చేయొచ్చు, నీటిని బాగు చేయొచ్చు, మట్టిని శుద్ధి చేయొచ్చు, రాయిని కరిగించవచ్చు, బంగారం తయారు చేయించవచ్చు. ఏమంటారు రాజం గారు? అర్థమైంది దొరా. పాసర్లతో బంగారం తయారు చేసే ప్రక్రియ నాకు తెలుసా అని అడగాలన్నదే మీ డొంక తిరుగుడికి అర్థం. అంతేనా దొరా? కనిపెట్టేశారు. ఎంతైనా పెద్దవారు. గూడాన్ని కనుసన్నల్లో నడిపించేవాళ్ళు. ఈ అడవిలో వాల్మీకి తర్వాత అంతటి వారు. ఇంత చిన్న విషయం మీకు తెలియదని కాదు, ఏదో నేను తెలుసుకుందామని. ఇందులో తెలుసుకోవడానికి ఏటుంది దొరా? ఇది పూర్వకాలంలో పరుసు వేదాలు చేసేవారు. ఆ తర్వాత ఆ శాస్త్రం మా తాత అల్లయ్య వరకు బాగానే ఉపయోగపడింది. తర్వాత కాలంలో మరుగున పడింది. దాని గురించి అంటమే కానీ పూర్తిగా తెలియదు దొరా. అది తయారు చేయడానికి కనీసం ముఖ్యమైన ఆకు పసళ్ళ గురించైనా మీకు తెలిసే ఉంటుంది. తెలుసు దొరా. వాటిని పాదరసంలో రంగరించి తయారు చేయాలి. ఆ పాదరసాన్ని ముడి సరుకుగా ఉపయోగించాలి. అయినా దీనిలో అనేక పద్ధతులు ఉన్నాయి దొరా. ఆగండి ఆగండి రాజం గారు, ఆ పెద్దవాళ్ళు రండి, ఇలా కూర్చోండి. అలా కూర్చోండి. అది ఇప్పుడు కొంచెం వివరంగా చెప్పండి. పురాణ కాలంలో శ్రీకృష్ణుడితో సహా అందరూ పరుస వేదాలేనని మా తాత చెప్పేటోడు. ఆ తర్వాత వేమన కాలంలో అభిరాముడు, అదే వేమన స్నేహితుడు పరుసవేదేనండి. ఆ తర్వాత మరి కొంతమంది పెక్రీ చేసేవారు. కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోనాది. కలిసిపోతే మాత్రం మనం ఊరుకుంటాంటండి? మీలాంటి వాళ్ళ చేత బయటికి తీయించాం. దానికి అంత కట్టపడడం ఎందుకు దొరా? ఇప్పుడు మీ పట్టణాల్లో ఆడ పడితే ఆడ బంగారం దొరుకుతాంది. నిజమే అనుకోండి, కానీ చాలా డబ్బు పెట్టి కొనాలి కదా. అంటే 4 ఆకులు కోసి ఒక రాయి మీద పిండితే బంగారంలా మారిపోయిన రాయిని అమ్ముకోవచ్చనే కదా. అంతేకాదు, అలా ఓ 4 రాళ్ళు అమ్మి ఓ 4 రాళ్ళు వెనకేసుకుందామని నా ఆలోచన. అదే, మీరు కూడా ఓ 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు కదా. మనం నేర్చుకున్న శాస్త్రం 10 మందికి ఉపయోగపడాలని ప్రమాణం చేసి మా గురువుల దగ్గర నేర్చుకుంటాం. ఈ విధి నాకు తెలీదు. ఒకవేళ తెలిసినా ఇది మీ ఒక్కరికే ఉపయోగపడుతుంది తప్ప అందరికీ కాదు దొరా. అదే మాటండి. మీరు పసలతో చేసిచ్చిన బంగారం నేను నమ్ముకుంటే ఆ బంగారంతో ఎన్నో ఆభరణాలు, వస్తువులు చేస్తారు. అవన్నీ అందరికీ ఉపయోగపడతాయి కదా. పైగా మీరన్నట్టు 10 మందికేమిటి, మీ శాస్త్రం వేల మందికి ఉపయోగపడుతుంది. కానీ ఈ నేలకేం ఉపయోగం, ఈ గాలికేం ఉపయోగం, ఆ నీటికి నిప్పుకి ఏం ఉపయోగం దొరా? పంచభూతాలకి ఉపయోగపడంది శాస్త్రమే కాదు, వాటి వినాశనానికి పాటుపడేవాడు మడిసే కాదు. నీతులు చెప్పకండి రాజం గారు. మీరు అపర పాండిత్యులని, ఋషుల కోవలకు వస్తారని నాకు తెలుసు. అందుకే మర్యాదగా అడుగుతున్నాను. ఆకుపసలతో బంగారం చేసే విద్య మీకు తెలుసని నాకు తెలుసు. నాకు ఆ పని చేసి పెడతారా, చేయరా? ఎన్నిసార్లు చెప్పాలి దొరా నాకు తెలియదని. ఒకవేళ నా దగ్గర ఉన్న గ్రంథాల్లో అది ఉన్నా కూడా నేను ఈ పని చెయ్యను దొరా. అంతే. ఇప్పుడు అర్థమవుతోందండి. పూర్వకాలంలో ఋషులని, మునుల్ని రాక్షసులు ఎందుకు హింసించేవారో. పాపం రాక్షసులు మంచివాళ్లే, నాలాగా. అడిగిన వెంటనే పనిచేసి పెట్టకపోతే ఎవరికైనా ఇలాగే కోపం వస్తుంది. మరి అందుకే దానవులు నానా హింసలు పెట్టేవాళ్ళన్నమాట. మానవులో దానవులు అంటూ ఎవరూ ఉండరు దొరా. జన్మతః అందరూ మానవులే. వాళ్ళు చేసే పనుల వల్ల దానవులు అవుతారు నీలాగా. ఇకెప్పుడు ఇటువంటి విషయాలు ఎవ్వరితోనూ చర్చించకు దొరా. మూఢనమ్మకాలుగా కొట్టిపారేసిన గుప్త శాస్త్రాల్ని అట్టాగే ఉండని. ఈ కలికాలంలో అవి చేసే మేలు కంటే కీడే ఎక్కువ దొరా. వస్తా. సర్లే అమ్మా, ఎందుకు వచ్చింది? నువ్వు చెప్పినట్టు చేయడం తప్ప నాకు వేరే మార్గం కనపట్టలేదు.
సర్లే అమ్మా, ఎందుకు వచ్చింది? నువ్వు చెప్పినట్టే చేయడం తప్ప నాకు వేరే మార్గం కనపట్టలేదు. ఎందుకంటే దిక్కులేని నాలాంటి వాళ్ళకి నీలాంటి వాళ్ళే దిక్కు. నమస్కారం అమ్మా, వెళ్ళిరా అమ్మా, వెళ్ళు. ఇంతకాలం ఈ అడవిలో రాజ్యం ఒక్కడే అనుకున్నాను. ఈవిడ కూడా వేదాంతం మొదలెట్టింది. లచ్చన్న, ఎక్కడికి హడావుడిగా వెళ్తున్నావు? అడ్డికట్ట దగ్గరికి వెళ్తున్నాను బాబు. ఈ వేళప్పుడు ఒంటరిగా వెళ్తున్నావు? ఏదైనా ప్రమాదం జరిగితే? ప్రమాదం వస్తుందేమోననే భయంతోనే వెళ్తున్నాను బాబు. కానీ ప్రమాదం నాకు కాదు, మా గూడిపోళ్ళకి. గూడిపోళ్ళకి ప్రమాదమా? ఎవరి ద్వారా వస్తుంది? ఆ తిలోసం ద్వారా ప్రమాదం రావచ్చేమోనని నా ఉద్దేశం. మరి ఆ అడ్డుకట్ట దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? ద్వారా అసలు ప్రమాదం అంతా ఆ అడ్డుకట్ట వల్లే వచ్చేటట్టుంది. అడ్డుకట్ట వలన? అదే, ఆ అడ్డుకట్ట ఆవలున్న అడవి వల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కొంచెం విపులంగా చెప్తావా? ఆ అడ్డుకట్ట అనేది ఆవలున్న ప్రమాదకరమైన అడవిలోకి ఎవరో ఎళ్లకుండా పెద్దలు చేసిన ఒక ఆన. అందుకే దాన్ని అడ్డుకట్ట అంటారు దొరా. దాన్ని దాటినోళ్ళు, క్షేమంగా తిరిగి వచ్చినోళ్ళు చాలా తక్కువ. మా అయ్య రాజమయ్యకి దాని ఆనుపాలను తెలుసు. ఆయనతోటి వెళ్ళినోళ్ళు మాత్రం క్షేమంగా తిరిగి వస్తారు. నేను కూడా చిన్నప్పుడు పాలు ఆయనతో వెళ్ళాను. మళ్ళీ ఇదిగో ఇన్నాళ్ళకి అడ్డుకట్ట దాటి లోపలికి వెళ్ళి రావచ్చు. అంటే ఇప్పుడు ఆ అడ్డుకట్ట లోపలికి వెళ్ళబోతున్నావా? లేదు దొరా, దాని లోపలికి వెళ్ళాలంటే మా అయ్య రాజ్యమయ్య ఆజ్ఞ కావాల్సిందే. లేకపోతే నేను అక్కడికి వెళ్ళేంత ధైర్యం చెయ్యలేను కూడా. మరి నువ్వు ఇంత హడావుడిగా అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు? దొరా, మీకు తెలవని ఒక విషయం చెప్పాలి. ఆ అడ్డుకట్ట కావాలన్న అడవిలోనే తిలోసన ఎతుకుతున్న సంజీవిని మొక్క ఉంది. ఆవిడ మన గూడెంలో మకా వేసింది మొదలు. ఎప్పుడు ఆవిడ అక్కడికి వెళ్తుందోనని అనుక్షణం భయపడతానే ఉన్నాం. ఒకవేళ ఆవిడ మూర్ఖత్వంతో అడ్డుకట్ట దాటెళ్ళి ఆ సంజీవిని కనుక తాకితే అది ఇసపూరితమై గాలంతా కలుషితమైపోయి ఈ చుట్టుపక్కల కొన్ని యోజనాల వరకు ప్యాని అనేది మిగలకుండా పోతుంది బాబు. సంజీవిని అంటే ప్రాణాలు పోసేది అని తెలుసు, కానీ అది ప్రాణాలు తీసేది కూడానా? అవును దేవరా, ఒక్క కాడుతో ప్రాణం తీసే పాము ఇసం కూడా ఒక్కొక్కసారి మనిషిని కూడా కాపాడుతాయి. ఇది కూడా అలాంటిదే. ప్రాణం పోసేది అయినప్పటికే దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే ప్రాణాలు తీస్తుంది. అందుకే నేను అయ్యా అంత కంగారు పడతాను. ఈ విషయం వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా ఏదైనా జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది కదా? నిజమే తోరా, కా తినేవాళ్ళకి ఎంతైనా చెప్పొచ్చు, కానీ ఎంత చెప్పినా ఎన్నోళ్ళకి ఏం చెప్తాం. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళారంటావా? ఎల్లుండొచ్చు, లేకపోతే వెళ్ళడానికన్నా ప్రయత్నించి ఉండొచ్చు. అందుకే ఓ పాలెళ్ళి చూసొద్దామని వెళ్తున్నాను. మరి నేను కూడా రావచ్చా, లేక ఏదైనా అనుమతి తీసుకోవాలా? అవసరం లేదు ద్వారా, మీరు శ్యామ అనుకోకపోతే నాతో రావచ్చు. ఆ అడ్డుగట్టను కూడా మీరు చూడొచ్చు. అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది? అయితే పదాను ద్వారా రండి. ఇదే దారిలో కొత్త ముందుకెళ్ళాలి బాబు. రండి బాబు, జాగ్రత్త బాబు, చూసుకోండి. రండి బాబు, రండి. రండి.
ఇంకా ఎవరెక్కడికి వచ్చినట్లేరు బాబు. కానీ ఎప్పుడైనా రావచ్చు. మనమే కథ జాగ్రత్తగా చూసుకోవాలి. సరే, ఈ చోటు చూశాం కదా, నేను కూడా ఒక కన్నేసి ఉంచుతాను. అలాగే బాబు. పద. పదండి. నన్ను నువ్వా అని అంటావంటే నేను నీకు తెలుసు అన్నమాట. ఇంతకై నువ్వెవరో? బాబోయ్, నువ్వు నీ పిచ్చి ఇది ఎప్పుడు తగ్గుతుందో. నాకు నీ నుంచి విముక్తప్పుడు రా బాబు. నేను ఇక్కడ అడుగుతుంటే అడి తిరిగి నీలో నువ్వే నీళ్ళు నలుగుకుంటావేంటి? నేను ఎర్రోడు చెబుతూ ఒప్పుకోడు కదా. సరే, వాడు ఎప్పుడు పిలిచే పేరు చెబుతాం. దేవరా. ఎరా ఎత్తావా? నేనేమన్నా నీ కంటికి పెచ్చోళ్ళ కనబడతానా? నువ్వు ఎంత తెల్లబట్లు వేసుకుంటే మాత్రం నీకు ఆ దేవరికి పూలికే పొత్తు ఉన్నాయా? అయితే నేను ఎవరు రా? అది అలాగడిగో చెప్పేస్తాను. నువ్వు ఎర్రోడివి. కొట్టావు గాని అయితే నా పేరు సరిగ్గా చెప్పావురా నువ్వు. అరే, నా అదృష్టం బాగుండి నీ పిచ్చి తగ్గిపోయిందిరా. అంటే ఇక మాకు ఏ బాధ లేదురా. ఏమంటావురా కోడంగి? కోడంగా ఆడు కానీ ఇట్టొచ్చాడా చెప్పు. ఎక్కడ ఇయ్యాల ఆడు అంత చూసేవలసిందే. రే, నీ పిచ్చి పెండారీలు ఎత్తుకెళ్ళా. నేను ఎర్రోడిరా, నువ్వు కోడంగిరా. అరే, ఈసారికి నా మాట నమ్మరా? నీ మాట నేను వినాలా? అసలు నీ మాట నేను ఎందుకు వినాలరా? నువ్వేదో పిచ్చి పిచ్చిగా వాగేసినంత మాత్రానా నీ మాట నేను ఎందుకు వినాలి? పిచ్చి 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 గుర్తుకొచ్చింది రే. నువ్వు కోణంగివి కదా? చెప్పు, నువ్వు కోణంగివి అవునా కాదా? అబ్బా, ఎందుకు వచ్చింది? నేనే కోణంగి అని చెప్పేది సరిపోద్ది కదా. చెప్పు. అవునరా, నేనే కోణంగిని అనుకున్నాను రా. నిన్ను నీ వాళ్ళకం చూసినప్పుడు నాకు అనుమానం వచ్చేసినది. చెప్పరా, ఎన్నాళ్ళని నన్ను తప్పించుకు తిరుగుతావరా? చెప్పు చెప్పు, అసలు ఎక్కడ కర్రక్కడ ఎక్కడ? అయ్య బాబు, ఎక్కడ దొరికాడు బాబు? నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే